హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మన దగ్గర 2.1 హెవీ డ్యూటీ మాస్ఫెట్ యాంప్లిఫైర్ అయితే ఉందన్నమాట. విత్ గుడ్ లుకింగ్స్ అని చెప్పుకోవచ్చు. ఫ్రంట్ లో మనకి ఎక్రానిక్ ప్యానల్స్ తో వెరీ అట్రాక్టివ్ లుక్ తో అండ్ నెక్స్ట్ హెవీ డ్యూటీ పర్ఫార్మెన్స్ తో మనకి రావడం జరుగుతుంది. మనం ఈ వీడియోలో లోపల ఏ బోర్డ్స్ యూస్ చేసాము అండ్ అట్లానే ఫ్రంట్ లుక్ మనకి ఎట్లా ఉంది, దీని ఆప్షన్స్ ఏంటంటే ఉన్నాయి, దీని పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంటుంది అన్ని ఫుల్ డీటెయిల్ గా మాట్లాడుకుందాం. సో వీడియో అక్కడ స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీకు ఐటమ్ కావాలి అంటే డౌన్ డిస్క్రిప్షన్ లో నా వాట్సాప్ చాట్ తాలూకా లింక్ ఉంటుంది, మీరు అక్కడ నుంచి ఐటమ్ ఆర్డర్ చేసుకోవచ్చు, లేదంటే నాతో చార్జ్ చేయొచ్చు. ఇంకా లేట్ చేయకుండా డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం యాంప్లిఫైర్ లుక్స్ నుంచి అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ దీనిలో మెయిన్ అట్రాక్టింగ్ వచ్చేసి దీని ఫ్రంట్ ప్యానల్ అనమాట. మనకి ఫుల్ ఆఫ్ అక్రిలిక్ ప్యానల్ తో రావడం జరుగుతుంది. అది కూడా మనకి ఒక సైడ్ మ్యాటే ఫినిషింగ్, సెంటర్ సైడ్ మనకైతే గ్లాస్ ఫినిషింగ్ తో మనకైతే రావడం జరుగుతుంది అనమాట. మనం ఫస్ట్ స్టెప్ బై స్టెప్ వెళ్ళిపోదాం. ఫస్ట్ చూసుకుంటే మనకైతే మెయిన్ సబ్ ఓఫర్ వాల్యూమ్ కంట్రోల్ ఉంది. మీరు ఎక్కడ నుంచి సబ్ వాల్యూమ్ మీరు అయితే ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేసుకోవచ్చు. మన పక్కన చూసుకుంటే మీకు అయితే మెయిన్ మాస్టర్ వాల్యూమ్ ఉంది, అంటే మీ లెఫ్ట్ అండ్ రైట్ స్పీకర్ తాలూకా మాస్టర్ వాల్యూమ్ అని చెప్పుకోవచ్చు. దాని డౌన్లో చూసుకుంటే మీకు అయితే ఫస్ట్ మనకైతే యూఎస్బీ ఆర్ ఆక్స్ అని చూసారా, ఇది మరి ఇక్కడ నుంచి యూఎస్బీ ఆర్ ఆక్స్ మీరు స్విచ్ అవ్వచ్చు అనమాట. బ్యాక్ సైడ్ మనకి ఆర్సీ సాకెట్ ఉంటుంది. మీరు ఆక్స్ పెట్టాలంటే మీరు ఇట్లా ఆన్ చేసుకుంటే మీకు ఆక్స్ అనేది యాక్టివేట్ అవుతుంది, ఆఫ్ చేసుకుంటే మీకు అయితే బ్లూటూత్ ఆన్ అవుతుంది అనమాట. ఇది మీకు ఓవరాల్గా దీని తాలూకా ఫీచర్ అయితే. దాని పక్కన చూసుకుంటే మీకు 2 కంట్రోల్స్ ఉన్నాయి, బేస్ అండ్ ట్రెబుల్ గురించి. మీ సైడ్ స్పీకర్స్ తాలూకా బేస్ అండ్ నెక్స్ట్ ట్రెబుల్ మీరు ఎక్కడ నుంచి అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ మీకు బేస్ కంట్రోల్ ఉంది, మీరు ఎక్కడ నుంచి మీ బేస్ తగ్గించవచ్చు మీ సైడ్ స్పీకర్స్వి. దాని పక్కన చూసుకుంటే మీకు అయితే ట్రెబుల్ ఉంది, మీ స్పీకర్స్ తాలూకా ట్రెబుల్ సౌండ్ మీరైతే ఎక్కడ నుంచి తగ్గించుకోవచ్చు అనమాట. దాని పక్కన చూసుకుంటే మీకు అయితే పవర్ ఆన్ ఆఫ్ బటన్ ఉంది. మీరు ఎక్కడ నుంచి పవర్ ఆన్ చేయగానే మీకు అయితే ఓవరాల్గా లైటింగ్ విత్ గ్రీన్ కలర్ లైటింగ్స్తో మీకు అయితే అట్రాక్టివ్గా మీకు అయితే రావడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ మన క్యాబినెట్ బ్యాక్ సైడ్ గురించి మాట్లాడుకుంటే మనకి బ్యాక్ సైడ్ లుక్స్ వచ్చేసి ఎట్లా ఉంటుంది, వెరీ అట్రాక్టివ్ అండ్ సింపుల్ లుక్ అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ మనకైతే ఇక్కడ ఫ్యూజ్ అయితే మనం పెట్టున్నాము, ఫ్యూజ్ క్యారియర్ మనకైతే ఇక్కడ స్మాల్ సైజ్ ఫ్యూజ్ అయితే రావడం జరుగుతుంది. ఫర్ సేఫ్టీ పర్పస్ అన్నట్టు అంత ఈజీగా బోర్డ్స్ వాటికి ఎఫెక్ట్ అయితే ఉండదు. దాని వల్ల చూసుకుంటే మనకైతే మెయిన్స్ కార్డ్ ఉంది, 2 పిన్ మెయిన్స్ కార్డ్, నోవల్ కంపెనీ మన రెగ్యులర్గా యూజ్ చేసింది, హెవీ డ్యూటీ మీకు అయితే మెయిన్స్ కార్డ్ రావడం జరుగుతుంది. దాని పక్కన చూసుకుంటే మనకి 4-వే స్పీకర్ సాకెట్ ఉంది. మీరు మీ లెఫ్ట్ స్పీకర్ రైట్ స్పీకర్ తాలూకా స్పీకర్స్ అనేవి మీరు ఇక్కడ వైర్స్ పెట్టుకునేందుకు. దాని డౌన్లో చూసుకుంటే మీకు అయితే సబ్ ఓఫర్ సాకెట్ మనమైతే బైండింగ్ పోర్ట్స్ అనేవి కొంచెం హెవీ డ్యూటీ యూజ్ చేసామన్నమాట. మీకు మరి క్వాలిటీ కాంప్రమైజ్ లేకుండా, ఎందుకంటే మీరు JBL లాంటివి మీరు హెవీ డ్యూటీ సబ్ ఓఫర్స్ యూజ్ చేస్తే కొంచెం కాసేలా ఉండాలి కదా, మరి చీప్ సాకెట్ చేస్తే అంతగా మీకు క్వాలిటీ పర్ఫార్మెన్స్ బాగోదు, నెక్స్ట్ తొందరగా పోయే ఛాన్సెస్ ఉంటుందని చెప్పేసి మనం అయితే బైండింగ్ పోర్ట్స్ కూడా ది బెస్ట్ అయితే వేయడం జరిగింది. ఇవి మీకు రెగ్యులర్గా మీరు యూజ్ చేస్తుంది. మరి రెగ్యులర్ యాంప్లిఫైర్స్ రావు, ఇవి కొంచెం ప్రీమియం యాంప్లిఫైర్స్ కూడా యూజ్ చేసే ఎక్విప్మెంట్ అనమాట ఇది. అండ్ నెక్స్ట్ మీరు దాని పక్కన చూసుకుంటే మనకైతే 3 ఇంచెస్ ఫ్యాన్ ఉంది. మనం అవుట్లెట్ పెట్టాము, లోపల హీట్ అయితే కొంచెం ప్రొడ్యూస్ అవుతుంది. ట్రాన్స్ఫార్మర్ అవన్నీ హెవీ యూజ్ చేసాం కాబట్టి లోపల మనకైతే కొంచెం హీట్ అయితే వస్తుంది అనమాట. ఆ హీట్ మొత్తం బయటికి పోయేందుకు మనకైతే ఫ్యాన్ ఇక్కడ పెట్టున్నాము, 3 ఇంచెస్ హెవీ డ్యూటీ ఫ్యాన్. దాని పక్కన చూసుకుంటే మనకైతే ఆర్సీ సాకెట్ ఉంది. చెప్పాను కదా, మీ టీవీకి కానీ ఏమైనా మీరు కనెక్ట్ చేయాలంటే మీరు ఎక్కడ నుంచి కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం ఈ ఫ్యాన్ పైన కాకుండా మనకి లెఫ్ట్ అండ్ రైట్ సైడ్లో కూడా మనకైతే వెంటిలేషన్ గురించి కటింగ్స్ అయితే ఇవ్వడం జరిగింది. అట్లనే మీకు టాప్లో కూడా స్మాల్ వెంటిలేషన్ కటింగ్ లాంటిది మీకైతే ఇక్కడ రావడం జరిగింది అనమాట. కొంచెం బల్కీగానే ఉంటుంది ట్రాన్స్ఫార్మర్. ఇది మీకు ఓవరాల్గా యాంప్లిఫైర్ లుకింగ్స్ అయితే మాత్రం మీకు ఇట్లా ఉంటుంది. వెరీ బడ్జెట్ యాంప్లిఫైర్ అని చెప్పుకోవచ్చు, వెరీ గుడ్ లుకింగ్ యాంప్లిఫైర్. ఇంట్లో మీకు పెట్టుకుంటే చాలా బెటర్ లుక్ అయితే మీకు వస్తుంది అనమాట. మీరు లోపల లైట్స్ ఆన్ చేయగానే మీరు చూసుకోవచ్చు వాల్యూమ్ కంట్రోల్ పక్కన కానీ. అండ్ నెక్స్ట్ మీకు సెంటర్లో మెయిన్ మదర్ బోర్డు ఉంది కదా, ఆ మెయిన్ మదర్ బోర్డులో మీకు లైటింగ్ రిఫ్లెక్షన్ కానీ అండ్ నెక్స్ట్ మీకు వైట్ కలర్ డిస్ప్లేతో మీకు అయితే రావడం జరుగుతుంది. వెరీ అట్రాక్టివ్ ఉంది మీకు యాంప్లిఫైర్ అయితే మాత్రం. డౌన్లోడ్ నాబ్స్ కానీ ఏవైనా సరే మీకు చాలా గుడ్ లుకింగ్ అని చెప్పవచ్చు అనమాట. ఇది ఓవరాల్గా యాంప్లిఫైర్ గురించి. ఒకసారి మనం దీన్ని ఓపెన్ చేసి లోపల మనం ఏ బోర్డ్స్ యూజ్ చేసామో చూద్దాం ఒకసారి. దాని తర్వాత మనం దీని సౌండ్ అవుట్పుట్ చెక్ చేసి లాస్ట్ మనం ఎట్లా ఉందో మాట్లాడుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఓపెన్ చేద్దాం ఒకసారి. యాంప్లిఫైర్ ఓపెన్ చేసిన తర్వాత మనకి లోపల చూసుకుంటే ఇట్లా ఉంటుంది అనమాట. చూసుకోవచ్చు మొత్తం ఓపెన్ చేసిన తర్వాత మనకి యాంప్లిఫైర్ అనేది ఇట్లా రావడం జరిగింది. ఫస్ట్ చూసుకుంటే మనం ట్రాన్స్ఫార్మర్ నుంచి స్టార్ట్ చేద్దాం. ట్రాన్స్ఫార్మర్ వోల్టేజ్ చూసుకుంటే మనకైతే 24024 ట్రాన్స్ఫార్మర్ అనేది యూజ్ చేయడం జరిగింది. మంగళం కంపెనీ నుంచి మనకైతే ఇది ట్రాన్స్ఫార్మర్ అనమాట. 8 ఆంప్ ట్రాన్స్ఫార్మర్, మన హెవీ డ్యూటీ ట్రాన్స్ఫార్మర్, ప్యూర్ కాపర్ ట్రాన్స్ఫార్మర్ ఇందులో యూజ్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి మెయిన్ బోర్డ్స్ 2 ఉన్నాయి. 2 మనకి మాస్ఫెట్ బోర్డ్స్. ఒకటి వచ్చేసి శక్తి కంపెనీ, ఇంకోటి వచ్చేసి షాన్ కంపెనీ మనం యూజ్ చేసిన బోర్డ్స్ చూసుకోవచ్చు. శక్తి అండ్ షాన్ కంపెనీ మనం అయితే యూజ్ చేయడం జరిగింది. మన శక్తి బోర్డు వచ్చేసి మోనో బోర్డు అనమాట. ఇది మనం మోనో బోర్డు యూజ్ చేసాం ఫర్ సబ్ ఓఫర్ గురించి. మనం 12 ఇంచెస్లో ఏ సబ్ ఓఫర్ దీని మీద వేసుకోవచ్చు, లైక్ JBL అయినా, సోనీ అయినా, పైనీర్ అయినా, లేదు మనం రీసెంట్గా చేసిన పవర్ టోన్ అయినా సరే మనం దీని మీద వేసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి మనకి స్టీరియో బోర్డు, 2 సెక్షన్లు వస్తుంది దీనికి. 2 అంటే 2 ఛానల్ అన్నట్టు. 2 ఛానల్ మీద మీరు ఏ ఊఫర్ అయినా సరే మీరు ఈజీగా ఆరామ్సే వేసుకోవడానికి ఇదైతే పర్ఫెక్ట్ బోర్డు అని చెప్పొచ్చు. దాని తర్వాత చూసుకుంటే మనకైతే ఇక్కడ సప్రీ బోర్డు మనకు వేయడం జరిగింది, BT విత్ సబ్. ఇది మనకి బేస్ టేబుల్ బోర్డు లాంటిది అనమాట. ఇది మనకి బోర్డు అయితే. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి
మెయిన్ ఫిల్టర్ బోర్డు, ఇది మనకి 2 ఫిల్టర్ పీసీబీ మనం అయితే యూస్ చేయడం జరిగింది. కెపాసిటర్ వాల్యూస్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. మనం ఇక్కడ యూస్ చేసిన 15,063 చూసుకోవచ్చు ఈచ్ కెపాసిటర్. చాలామంది ఎక్కడ చూస్తూ ఉంటాం 10,063 10,050తో సరిపెట్టేస్తారు. బట్ మనం యూజ్ చేసింది వచ్చేసి 15,063 కెపాసిటర్స్ మనం 2 యూజ్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఒక మెటల్ రెక్టిఫైర్ యూజ్ చేసాం. దాంతోపాటు మనం అయితే 2 కెపాసిటర్స్ అండ్ నెక్స్ట్ రెగ్యులేటర్ కానీ ఏవైనా సరే ది బెస్ట్ యూజ్ చేయడానికి మనం అయితే ట్రై చేస్తున్నాం అనమాట. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి బ్లూటూత్ బోర్డు, ఇది మనకి ఐప్లే కంపెనీ నుంచి బ్లూటూత్ బోర్డు వస్తుంది. అండ్ నెక్స్ట్ మీరు డౌన్లో ఇందాక మీరు గ్రీన్ లైటింగ్ చూసారు కదా, అది లైట్స్ అనమాట. ఇవి లోపల లైటింగ్ మనం అయితే ఫిట్ చేయడం జరిగింది. ఇది మీకు ఓవరాల్గా లోపల మనం యూజ్ చేసిన ఎక్విప్మెంట్ అయితే చూడొచ్చు. అండ్ నెక్స్ట్ మీరు దీని బ్యాక్ సైడ్ చూసుకుంటే మనం 3 ఇంచెస్ ఫ్యాన్ వాడాం కదా, ఇది మనకి 3 ఇంచెస్ ఫ్యాన్ అనమాట. మనం అవుట్లెట్ పెట్టాము, ఎయిర్ అన్నది హీట్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. ఈ ట్రాన్స్ఫార్మర్ ఈ బోర్డ్స్ నుంచి హీట్ ఎక్కువైతే రావడం జరుగుతుంది. సో మనం హీట్ మొత్తం బయటకు పోయేందుకు మనకి అవుట్లెట్ బయటకు అయితే ఎయిర్ అంటూ పోతూ ఉంటుంది. నెక్స్ట్ చూసుకుంటే దాని పక్కన మీకు అయితే ఆర్సీ సాకెట్ ఉంది చూసుకోవచ్చు. ఇది మీకు ఆర్సీ సాకెట్ మనం అయితే ఇక్కడ ఇచ్చున్నాము. అంటే మీరు ఒకవేళ మీ టీవీకి కానీ ఫోన్కి కానీ దేనికైనా పెట్టాలంటే ఇక్కడ నుంచి మీరు పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మీకు దాని పక్కన చూసుకుంటే స్పీకర్ సాకెట్, ఇది మీకు బ్యాక్ ఇందులో చూపించినట్టు ఇక్కడ మీకు స్పీకర్ సాకెట్ కనెక్షన్, డౌన్ ది సబ్-వూఫర్ కనెక్షన్. సబ్-వూఫర్ సాకెట్స్ కూడా వెరీ బిగ్ ఉంటాయి, మీకు స్మాల్ ఏం కాదు, వెరీ బిగ్ సైజ్. ఇట్లా మీరు మొత్తం ఓపెన్ చేసుకొని ఇందులో మీరు వైర్ పెట్టుకోవాలి. చూడొచ్చు, తెలిసిందే, జస్ట్ చెప్తున్నాను. ఇది మీకు 2 సబ్-వూఫర్ సాకెట్స్ అయితే హెవీ డ్యూటీ మనం అయితే అన్ని యూజ్ చేయడం జరిగింది. దాని పక్కన మనకి ఫ్యూజ్ క్యారియర్ అండ్ నెక్స్ట్ మెయిన్స్ కార్డు. ఇది ఓవరాల్గా మనం యూజ్ చేసిన బోర్డ్స్ అండ్ యాంప్లిఫైర్ క్యాబినెట్ అయితే మాత్రం మనకైతే ఇది జీటెక్ క్యాబినెట్ నుంచి క్యాబినెట్ రావడం జరుగుతుంది. లుక్స్ వెరీ ఇంప్రెసివ్ ఉన్నాయి. నెక్స్ట్ మనం ట్రాన్స్ఫార్మర్ది ఇందులో మనం యాడ్ చేసిన బోర్డు కూడా ఒకటి ఉంది, అదే మనకి స్పీకర్ ప్రొడక్షన్ కూడా నేను యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. అదొకటైతే ఇంకా పెండింగ్ ఉంది. ఇది ఓవరాల్గా క్యాబినెట్ గురించి అయితే మీకు ఎట్లా అనిపించింది డౌన్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఇది మనం లోపల యూజ్ చేసిన ఓవరాల్ ఎక్విప్మెంట్స్ అయితే మాత్రం ఓవరాల్ సెటప్ మనకైతే ఇట్లా రావడం జరుగుతుంది. ఇక్కడ చాలా మందికి ఒక డౌట్ రేజ్ అయి ఉంటుంది, ఇన్ని యూజ్ చేశారు కదా స్పీకర్ ప్రొడక్షన్ ఎక్కడ ఉంది, మినిమం స్పీకర్ ప్రొడక్షన్ అది బేసిక్ సెన్స్ కదా ఎందుకు యూజ్ చేయలేదని చాలా మందికి డౌట్ వచ్చే ఉంటుంది. నేను ఇప్పుడు ఇది చెప్పకపోతే కామెంట్స్ నన్ను ఒకలాగా వేసుకోరు. సో ఇప్పుడు చెప్తున్నాను వినండి, నేను స్పీకర్ ప్రొడక్షన్ వేయకపోవడం అంటే ఏం లేదు. ఇది నేను రేపు డెలివరీ ఇవ్వాలి కస్టమర్కి. సో నాకు డెలివరీ ఇచ్చేస్తే మళ్ళీ యాంప్లిఫైర్ వీడియో చేయడం అవ్వదని చెప్పేసి నేనైతే ఇట్లా చేసి నేనైతే వీడియో చేస్తున్నాను. స్పీకర్ ప్రొడక్షన్ యాడ్ చేయడానికి నాకు డెలివరీ ఇంకా అవ్వలేదు. స్పీకర్ ప్రొడక్షన్ నేను ఆర్డర్లో ఉంది. నాకు ఈరోజు నైట్ ఆర్ రేపు మార్నింగ్ నాకు డెలివరీ అయితే నేను అది కూడా యాడ్ చేసి నేను కస్టమర్కి అయితే డెలివరీ ఇవ్వాలి. రేపు ఆ 2 డేస్లో నేను డెలివరీ ఇవ్వాలి యాంప్లిఫైర్ అన్నది. సో అందుకే స్పీకర్ ప్రొడక్షన్ యాడ్ చేయలేదు. నేను కస్టమర్కి ఇచ్చే ముందు స్పీకర్ ప్రొడక్షన్ యాడ్ చేసి నేనైతే కస్టమర్కి ఇస్తాను. లేదంటే నేను మన యాడ్ చేసిన తర్వాత మన యూట్యూబ్ కమ్యూనిటీ పోస్ట్లో ఇందులో నేను పోస్ట్ చేస్తాను. స్పీకర్ ప్రొడక్షన్ యాడ్ చేసినది మీరు అక్కడ నుంచి చెక్ చేయండి. ఓకే, ఇక్కడైతే నా దగ్గర స్టాక్ లేదు కాబట్టి యాడ్ చేయలేదు. మీరు వీడియోలో చూసుంటే ఒక వైర్ అనేది ఇట్లా ఈ బ్లాక్ కలర్ వైర్ అనేది ఉంచేసాను, చూసారు, ఇది స్లీవేస్ ఉంచాను. ఇది మనకి స్పీకర్ ప్రొడక్షన్కి అయితే యాడ్ అవుతుంది. సో గాబరా పడద్దు. ఒకవేళ మీరు సేమ్ కావాలనుకుంటే మీకు స్పీకర్ ప్రొడక్షన్ అవన్నీ యాడ్ అయ్యే వస్తాయి. ఓకేనా, ఇది ఓవరాల్గా లోపల మనం యూజ్ చేసిన సెటప్ అయితే. ఇప్పుడు మనం దీని సౌండ్ అవుట్పుట్ చెక్ చేద్దాం ఎట్లా ఉందో. మీరు వినండి, బేస్ పంచ్ అవన్నీ మీకు నచ్చేలేదు డౌన్ కామెంట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా సౌండ్ అవుట్పుట్ విని లాస్ట్ ఫైనల్గా మనం అయితే క్లోజ్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఓవరాల్గా అవుట్పుట్ ఎట్లా ఉంది ఏంటి అని. నేను సైడ్ యూజ్ చేసిన బాక్స్ వచ్చేసి 8 ఇంచెస్ GSK కంపెనీ నుంచి నేను యూజ్ చేశాను. మీరు ఇంకా హెవీ కూడా యూజ్ చేసుకోవచ్చు, 10 ఇంచ్ యూజ్ చేసుకోవచ్చు, ఏమైనా సరే నేను యూజ్ చేసుకోవచ్చు. నేను వీడియోలో కొంచెం నీట్గా కనిపించాలని చెప్పేసి 8 ఇంచులు యూజ్ చేశాను. అండ్ నెక్స్ట్ ఒక 12 ఇంచెస్ సబ్-వూఫర్ అయితే నేను వాడడం జరిగింది అనమాట. మీరు 12 ఇంచ్ ఏ సబ్-వూఫర్ అని వేసుకోండి, నో ప్రాబ్లం, ఆరామ్సే లాగేస్తుంది. ఎందుకంటే మాస్ఫెట్ కాబట్టి నో ప్రాబ్లం, ఈజీగా లాగేద్దని చెప్పుకోవచ్చు. ఇది మీకు ఓవరాల్గా యాంప్లిఫైర్ గురించి అయితే మీకు ఎట్లా అనిపించింది, ఇందులో ఇంకేం తక్కువ అనిపిందో డౌన్ కామెంట్ చేయండి. ఇది యాడ్ చేసి ఉంటే బాగుండు అని. HDMI ARC ఆప్టికల్ అట్లాంటివి అయితే మీరు డౌన్ కామెంట్ చేయొద్దు. ఇది బడ్జెట్లో వస్తున్న యాంప్లిఫైర్. అండ్ నెక్స్ట్ ఆప్టికల్ HDMI కూడా మనం మాక్సిమం 5.1కి ప్రిఫర్ చేస్తాము, దీనికి కాదు. సో అవన్నీ మైండ్లో పెట్టుకొని డౌన్ కామెంట్ చేయండి. ఇది ఓవరాల్గా యాంప్లిఫైర్ గురించి అయితే. యాంప్లిఫైర్ ప్రైస్ నేనైతే ఇక్కడ మెన్షన్ చేయలేకపోతున్నాను, ఎందుకంటే ఇప్పుడున్న ప్రైస్ రేపు మీకు ఉండట్లేదు కాబట్టి. సో నేను యాంప్లిఫైర్ ప్రైస్ అయితే నేను మెన్షన్ చేయను. మీ రిక్వైర్మెంట్ బట్టి ఆ యాంప్లిఫైర్ ప్రైస్ అనేది అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది అనమాట. సో మీకు ఎలా అనిపించింది, అప్రాక్సిమేట్గా ఏ ప్రైస్కి అయితే ఇది మీరు తీసుకోవచ్చు
డౌన్ కామెంట్ చేయండి. నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రైస్ మెన్షన్ చేస్తాను, అక్కడ చెక్ చేయండి. వీడియోలో చెప్పకపోయినా డిస్క్రిప్షన్లో మీకు ప్రైస్ ఉంటుంది, అక్కడ నుంచి మీరు ప్రైస్ చెక్ చేయండి. వీడియోని లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.